మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు ఎన్నో మంచి మంచి కొటేషన్స్ అలాగే మంచి మంచి కథలు సేకరించి పంపిస్తూ ఉంటారు. కానీ సమయాభావం లేక నేను వాటిని చదవలేకపోతున్నాను. ఈరోజు మీకోసం కొన్ని ఆణిముత్యాలు లాంటి మాటలను మీకు అందించబోతున్నాను. ఇవి మన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తాయని ఆశిస్తూ వారు పంపించిన వాటిని కొన్ని మీకు చదివి వినిపిస్తాను. నీళ్లు లేని బావి దగ్గరకు బిందెలు పట్టుకొని ఎవరూ రారు. నీళ్లు లేని బావి దగ్గరకు బిందెలు పట్టుకొని ఎవరూ రారు. అలాగే ప్రేమ లేని మనుషుల దగ్గరికి వారి మనసులో బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ రారు. అలాగే ప్రేమ లేని మనుష్యుల దగ్గరికి వారి మనసులో బాధలు చెప్పుకోవడానికి ఎవరు రారు. అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. ఆహారం వండి పెట్టేవారిని వంట మనిషి అని, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారిని టీచరు అని, అనారోగ్యం వచ్చినప్పుడు సేవలు చేసేవారిని నర్సు అని, ఇంటిని శుభ్రం చేసే పనిని హౌస్ కీపింగ్ అని అంటాం. అవసరం వచ్చినప్పుడు డబ్బు చెల్లించి మరీ వారి సేవలు పొందుతాము. కుటుంబం కోసం అన్ని పనులు చేసే గృహిణిని మాత్రం నాట్ వర్కింగ్ అని తీసి పారేస్తాం. ఇంటిని చక్కదిద్దడం కూడా ఉద్యోగంతో సమానమని గుర్తించి గృహిణులను గౌరవించండి. కాలంతో మార్పు అనివార్యం. కాస్త ఓపికతో ఉండండి. గర్జించే సముద్రం కూడా గాలి వేగం తగ్గినప్పుడు ప్రశాంతంగా మారుతుంది. ఆకాశాన్ని కప్పేసిన చీకట్లు కూడా ఉదయపు తొలి కిరణాల ముందు కనుమరుగవుతాయి. కఠిన హృదయాలు కూడా ప్రేమ, సహనం కాలంతో మారిపోతాయి. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. ఎప్పటికప్పుడు మంచి అలవాట్లను కొత్తగా మీ జాబితాలో చేర్చుకుంటూ ముందుకు సాగడం ముఖ్యం. అయితే దానికంటే ముందు మీకు చెడు చేస్తున్న పాత అలవాట్లను వదిలివేయడం ఆవశ్యకము. తగినంత సమయం నిద్రపోకపోవడం, మద్యం తాగడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అశ్లీల చిత్రాలు చూడడం కోసం కాదు, గతం గురించి అతిగా ఆలోచించడం వంటివి త్వరగా త్యజించాలని అలవాట్ల జాబితాలో ముందుంటాయి. ఉపకారం పొందినప్పుడైనా చేసినప్పుడైనా మనలో అహంకారం కాదు, ఉన్నత దైవ లక్షణమైన కృతజ్ఞత పెరగాలి. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరును బట్టి వస్తుంది. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వాళ్ళ వల్ల చెడిపోయింది. బంధువులు కానీ మిత్రులు కానీ నష్టాన్ని, బాధను కలిగించడం వల్ల వచ్చే ద్రవ్యం విషంతో నిండిన భోజనంతో సమానం. శత్రువు ఎంత బలమైనవాడు అనేది కాదు ముఖ్యం, బలహీనులం అయిన మనం ఎంత ఐకమత్యంగా ఉన్నాము అనేదే ముఖ్యం. జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్లకు కష్టాలు ఏమీ లేవని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉందని అర్థం. ఎంత సముద్రం ప్రక్కనే ఇల్లున్నా ఇంట్లో మంచినీళ్ళు అయిపోతే బిందులు పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళం కదా. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా సంతోషాన్ని, బాధను మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే పంచుకోగలుగుతాము. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు. ఆకాశమంత ఎత్తు ఎదిగిన తర్వాత ఎవరైనా గౌరవిస్తారు. మనం నేల మీద ఉన్నప్పుడు కూడా గౌరవించిన వారు మనవారు. మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సంసార సాగరంలో నీకు నీవే సాటి, ఓర్పు, నేర్పు, ఓదార్పులకు అమ్మగా, ఇల్లాలిగా, అక్కగా, చెల్లిగా, ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృతమూర్తిగా
నీకిదే నా వందనం. కాలం నీటి ప్రవాహం వంటిది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా కాలానుగుణంగా ప్రయత్నిస్తూనే ఉండాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పక విజయాలను సాధించవచ్చు. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. మోహనవా